రైల్వే స్టేషన్లో డిజిటల్ చెల్లింపు సేవలను విస్తృతం చేసింది దక్షిణ మధ్య రైల్వే. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 90% క్యూఆర్ కోడ్ మిషన్లు అందుబాటులోకి తెచ్చారు. దీంతో రైల్వే ప్రయాణికులు టికెట్లు కొనుగోలులో క్యూ లైన్లో సమయాన్ని ఆదా చేయడం, ఫిజికల్ క్యాష్ చేంజ్ తిప్పలు తప్పనున్నాయి. సౌత్ సెంట్రల్ జోన్ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు క్యూఆర్ కోడ్తో సేవలను విస్తృతం చేస్తున్నారు. రైల్వే ప్రయాణికులు టికెట్ కొనుగోలు చేయడానికి సులువైన మార్గాలను అందుబాటులోకి తెస్తుంది రైల్వే శాఖ. సాధారణ టికెట్స్తో పాటు రిజర్వేషన్ కౌంటర్స్ దగ్గర డిజిటల్ పేమెంట్స్ను మరింత ఈజీ చేశారు అధికారులు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి వంటి ప్రధాన రైల్వే జంక్షన్స్తో జిల్లాలోని స్టేషన్స్తో పాటు చిన్న స్టేషన్స్లో 879 క్యూఆర్ పరికరాలను ఏర్పాటు చేశారు. ఇవి దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని యూటీఎస్ కౌంటర్లను కవర్ చేస్తాయన్నారు అధికారులు. దక్షిణ మధ్య రైల్వేలో క్యూఆర్ కోడ్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాము. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే డిజిటల్ చెల్లింపులు లావాదేవీల్ని పెంచేందుకు ఒకటి. రెండోది వచ్చేసి ఇప్పుడు మిగతా అన్ని చోట్ల కూడా మొబైల్ ఫోన్ ద్వారా డిజిటల్ లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. క్యాష్ పేమెంట్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. సో అందులో భాగంగానే డిజిటల్ చెల్లింపుల ప్రక్రియని వేగవంతం చేసి ఎక్కువ స్ప్రెడ్ చేద్దామన్న ఉద్దేశంతో బుకింగ్ కౌంటర్స్ ఏవైతే ఉంటాయో, రిజర్వేషన్ కౌంటర్స్ కావచ్చు, జనరల్ టికెట్ కౌంటర్స్ కావచ్చు, అక్కడ ఈ క్యూఆర్ కోడ్స్ని జనరేట్ చేసి వాటి ద్వారా చెల్లింపులు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రైల్వే స్టేషన్స్ లో క్యూఆర్ కోడ్ స్కాన్ సదుపాయంతో టికెట్లను వెంటనే తీసుకునే అవకాశం ఉంటుంది. నగదు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. చిల్లర తిప్పలు కూడా ఉండవు. ఇవన్నీ జనరల్ బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్లోనూ డిజిటల్ పేమెంట్స్, క్యాష్లెస్ లావాదేవీలు పెరిగేందుకు ఉపయోగం ఉంటుందన్నారు రైల్వే అధికారులు. దక్షిణ మధ్య రైల్వే జోన్లోని అన్ని స్టేషన్లలోని అన్ని టికెట్ కౌంటర్లలో టికెట్ విండో వెలుపల ప్రత్యేక క్యూఆర్ కోడ్ పరికరాలు ఏర్పాటు చేశారు. టికెట్ జారీ చేయడానికి సంబంధించిన అన్ని వివరాలను సిస్టంలో నమోదు చేసిన తర్వాత క్యాష్ చెల్లింపును అంగీకరించే ముందు ఈ పరికరాలలో క్యూఆర్ కోడ్ వస్తుంది. మొబైల్ ఫోన్లో ఉన్న పేమెంట్ యాప్స్ ద్వారా ప్రయాణికుడు దీన్ని స్కాన్ చేయొచ్చు. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లో ఉన్న పేమెంట్ యాప్ ద్వారా దీనిని స్కాన్ చేసే వెసులుబాటు ఉంటుంది. చెల్లించవలసిన ఛార్జ్ జమ చేయబడిన తర్వాత టికెట్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు క్యూఆర్ కోడ్ సిస్టమ్ అంటే ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్లో అంటే ఇంపార్టెంట్ స్టేషన్స్, మేజర్ సిటీస్లో పెట్టాము. ఇప్పుడు దీన్ని స్ప్రెడ్ చేసేసి అన్ని అంటే చిన్న స్టేషన్లు వరకు కూడా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్, కాచిగూడ ఇలాంటి పెద్ద స్టేషన్లు కాకుండా మీడియం సైజ్ స్టేషన్ ఉన్న నిజామాబాద్, మహబూబ్ నగర్ వాటినే కాకుండా చిన్న స్టేషన్లు అయినా అంటే ఇంకా ఫర్దర్గా కామారెడ్డి కావచ్చు, బిక్నూర్ అయి ఉండొచ్చు, ఇలా అన్ని స్టేషన్లలో కూడా క్యూఆర్ కోడ్ సిస్టమ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. రిజర్వేషన్ టికెట్లు, సాధారణ టికెట్లను కొనుగోలుకు ఈ క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలన్నారు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్.